అతిపెద్ద పండుగ అయినటువంటి మహాగణపతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి గల్లీలో కూడా మహాగణపతి పెట్టి పూజించడం అనేది మనకు తరతరాల నుంచి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే బాలగంగాధర్ తిలక్ ముఖ్య కారకుడు. లాల్ బాల్ పాల్ మీరు వినే ఉంటారు. దాంట్లో బాలగంగాధర్ తిలక్ ఈ పండుగని ఎందుకు సృష్టించడం జరిగిందంటే ఆ రోజులలో మనకు దాదాపుగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది. కాబట్టి వాళ్ళని మన దేశం నుంచి పారద్రోలడానికి ఈ మహాగణపతిని సృష్టించి అందరి కులాలకు మతాలకు హిందువులకు కాకుండా అందరికి మతాలకు అతీతంగా కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ మహాసంగ్రామం సృష్టించి వాళ్ళని పారద్రోలేటట్టు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ గణపతి అనేది ఒక ఫెస్టివల్ కాదు, ఇది మన ఐక్యతకు కూడా నిదర్శనమే ఈ మహాగణపతి. కాబట్టి ఏంటంటే మనము కూడా మన దగ్గర ఉన్న మండపాలలో కానీ మన ఇండ్లలో కానీ భక్తి భావనలతోని ఈ పండుగని మనం జరుపుకుందాం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఏంటంటే సినిమా పాటలు కానీ రికార్డింగ్ డ్యాన్సులు కానీ అటువంటి ఉంచకుండా మన ధర్మమే సనాతన ధర్మం. మనం ఏంటంటే భక్తితోనే పూజిద్దాం, భక్తితోనే తీసుకెళ్లి మనం నిమజ్జనం చేసేటట్టు చూద్దాం. అయితే శ్రీ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకులు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. అమ్ముతలేరు, ఉచితంగా ఇవ్వడం జరుగుతున్నది. మేము ఏంటంటే గత 5-6 సంవత్సరాల క్రితం బోధన నుంచి తీసుకొచ్చి ఫ్రీగా పంచేవాళ్ళం. అయితే మన గణపతి మన ఊరు మన మట్టి మన చెరువు అనే ఉద్దేశంతో మన చెరువులో నుంచి మట్టిని తీసుకొచ్చి మా శాలివాహన పతంగలు ఉన్న కుమ్మరి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో నరేందర్ అని కుమ్మరి రాజు అని వాళ్ళకి మేమేంటంటే ఈ తయారీకి అప్పచెప్పడం అనేది జరిగింది. వాళ్ళు తయారు చేసి మాకు సకాలంలో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఇచ్చి మేము తీసుకోవడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు ఉపాధి ఇచ్చినట్టు ఈ సమాజంలో సనాతన ధర్మాన్ని కాపాడినట్టు. అంటే మన వినాయకులు పంచడం వల్ల ఒక సనాతన ధర్మము ఒక హిందూ ధర్మం అనేది ఏకతాటిగా నడుస్తుందనే ఉద్దేశంతో ఈ మట్టి గణపతులు అనేది ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ గత 12 సంవత్సరాలుగా మహాగణపతి అనేది మేము పంచడం జరుగుతున్నది. ఇంత ముందుకు పోతుందంటే నా వెనక ఉన్న నా సభ్యులు నా సైన్యం అన్నమాట. సైన్యం ఉండడం వల్లనే ఈ ప్రతి కార్యక్రమం కూడా మేము విజయవంతం చెలుగుతున్నాం. వాళ్లకు ప్రత్యేకంగా పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకరు ముందుండి వెనకకు 100 మంది ఉంటేనే ఏదైనా కార్యక్రమం కూడా సాధ్యపడుతుంది.